హాయ్. హలో. నేను మీ రజిత మైనంపల్లి. ఈ 30, 35, 40 వరకొచ్చే వరకు ఏమవుతుందంటే బేసికల్‌గా చాలా ఒక కష్టపడి చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేకపోతే ఉద్యోగము, బాధ్యతల వల్ల ఆగేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఒక ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లోకొచ్చి ఉంటది. ఏంటి అంటే నేనేం చేయట్లేదు. నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అనే ఒక మంచి చెప్పాలి అంటే ఫ్రస్ట్రేషన్‌తో కూడిన ఒక కసితో అయితే ఉంటారు. అయితే ఆ కోపాన్ని మనము గొడవలకు డైవర్ట్ చేసే కంటే ఒక ఎనర్జీగా డైవర్ట్ చేద్దాము. ఆ ఎనర్జీ డైవర్ట్ చేసేటప్పుడు మరి జాబ్ చేయాలా మేడం? ఇప్పుడెవరు జాబ్ ఇస్తారని ఖచ్చితంగా క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూస్తుంటుంటారు. నేనదే చెప్తున్నాను. ఇక ముందు ముందు ఒక 10 ఇయర్స్‌లో మీరు గమనించినట్టయితే 9-5 జాబ్స్ ఉండవు. ఎందుకు అలా మీరేంటి జోస్యం చెప్తున్నారా అంటే, లేదు లేదు. పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని టేక్ ఓవర్ చేస్తోందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో, కాబట్టికే మనము దాన్ని ముందు చూపుతోటి ఆలోచించి యాస్ ఎ మదర్స్‌గా ఫస్ట్ మీరు గనక మీ మైండ్ సెట్‌ని బిజినెస్ ఐడియాస్‌లోకి దించినట్టయితే, మీ పిల్లలకి ఒక ఆదర్శవంతంగా ఓకే. బిజినెస్ చేయాలంటే మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం రిస్క్ తీసుకుంటేనే కదా, ధైర్యం చేస్తేనే కదా చాలా పెద్ద గ్రోత్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ గ్రోత్ ఆఫ్ మైండ్ సెట్ అవ్వనివ్వండి, ఎకనామికల్‌గా అవ్వండి అని మీరే ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలబడతారు. అయితే దీంట్లో ఇంకొక హిడెన్ సీక్రెట్ ఏంటి అంటే మీకు అమేజింగ్ రెస్పెక్ట్, గౌరవము ఖచ్చితంగా ఇంట్లో లభించడం జరుగుతుంది. మీకు ఒకవేళ మైండ్ సెట్ లేదు అంటే డెవలప్ చేసుకోవడానికి, మీ పిల్లల మైండ్ సెట్ కూడా బిజినెస్ వైపు మార్చడానికి అనుకుంటే గనక కీప్ వాచింగ్ మై ఛానెల్ టు నో మోర్ ఐడియాస్.